ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ పేరు చెప్తేనే దేశంలో విపక్ష పార్టీలు బీజేపీ ఏతర పక్షాలు వణికిపోవడం చూస్తూ ఉన్నాం కదా. కానీ ఈ మధ్యకాలంలో తొలిసారిగా బీజేపీలో కూడా ఈ ఎస్ఐఆర్ మీద ఒక కలకలం బయలుదేరిందా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎస్ఐఆర్ కొంపముంచుతుంది జాగ్రత్త అని పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ఐఆర్ అనే ఆయుధం ప్రత్యర్థులకే కాదు బీజేపీకి కూడా తగిలే అవకాశం ఉందా అనేది ఒక పాయింట్ అయితే, రెండోది త్వరలో ఎస్ఐఆర్ జరిగే అవకాశాలున్న ఏపీ లాంటి రాష్ట్రాలు కూడా యూపీ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విపక్షం జనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంది. అందుకోసమే నేను ప్రత్యేకంగా యూపీలో ఎస్ఐఆర్ గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో ఏపీకి, తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణకు కూడా చెప్తూ ఉన్నా. ఎస్ఐఆర్ మీద దేశవ్యాప్తంగా గగ్గోలు కొన్నాళ్ళుగా చూస్తూ ఉన్నాం కదా. బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించేశారు, అందుకే ఓడిపోయాం అని ఆర్జేడీ, కాంగ్రెస్ అంటూ ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్లోనూ తమిళనాడులోనూ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ప్రకటనలు రావడం చూస్తూ ఉన్నాం. నిరసన ధ్వనులు చెవుల్లో మార్మోగిపోతూ ఉన్నాయి కదా. ఇలా విపక్షాలు మాట్లాడడం అనేది కామన్ అయిపోయింది. కానీ తొలిసారి బీజేపీ వైపు నుంచి కూడా ఎస్ఐఆర్ మీద ఉలికిపాటు, కంగారు కనపడుతోంది. అది ఆయువు పట్టు, గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ జరుగుతోంది, రివిజన్ జరుగుతోంది. ఈ రివిజన్ మీద యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎస్ఐఆర్ పెట్టడం వల్ల 4 కోట్ల ఓట్లు పోతాయేమో, అదే జరిగితే గనక మనకి దెబ్బ పడిపోతుంది, మన ఓటు బ్యాంక్ అంతా ఎస్ఐఆర్ తుడిచిపెడుతుందేమో, జాగ్రత్తగా ఉండండి అని యోగి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే యోగి డీకోడ్ చేసిన పాయింట్స్ 3 ముఖ్యమైనవి. ఇది యూపీకే కాదు, ఏపీ లాంటి రాష్ట్రాలు కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని చూపిస్తూ ఉన్నాయి. అదేంటో తెలుసా? ఎస్ఐఆర్ అనేది అర్బన్ ఓట్స్ తీసేస్తుందట. అదే జరిగితే పోయేవన్నీ బీజేపీ ఓట్లే 80 to 90% అని యోగి అంటున్నారు. లక్నో, గజియాబాద్, నోయిడా ఇలా ఎక్కడ చూసినా గానీ అర్బన్ లో డామినెంట్ ఫోర్స్ గా బీజేపీ ఉంది, రూరల్ లో సమాజ్వాదీ బలంగానే ఉంది. అందుకోసమే అర్బన్ ఓటు పోతే గనక ఎస్ఐఆర్ లో బీజేపీ ఓటు పోతుంది, జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. ఇక రెండోది ముఖ్యమైనది, ఎన్సీఆర్ రీజియన్లో గనక ఎస్ఐఆర్ ప్రభావం పడితే బీజేపీకి దెబ్బే అని యోగి ఒక థియరీని డిరైవ్ చేస్తూ ఉన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మిగతా రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఎక్కడో మీ రాష్ట్రంలోనో ఇక్కడో ఒకచోటే ఉండాలి నీకు ఓటు అని డిటర్మైన్ చేస్తే గనక చాలా మంది సొంత ప్రాంతాల్లో పెట్టుకున్నారనుకోండి ఓటు, ఎన్సీఆర్లో ఓట్లు తగ్గుతాయి, అది సమాజ్వాదీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది రెండోది. ఇక మూడోది ముఖ్యమైనది స్ట్రాటజిక్ ఎలిమెంట్. ఈ ఎస్ఐఆర్ ప్రభావాన్ని తట్టుకునేందుకు, అంటే ఏ ఓటు ఉంది, ఏ ఓటు పోయింది అనేది చెక్ చేసుకునేందుకు బూత్ లెవెల్ వరకు బిఎల్ఓలు అంటారు కదా, యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసే పనిలో పార్టీలు ఉన్నాయి. బీజేపీ అంటే అదే పని మీద ఉంటుంది. ఆర్ఎస్ఎస్ పదాతి దళాలు కూడా రెడీగా ఉంటాయి కాబట్టి మోస్ట్ యాక్టివ్ సిచ్యువేషన్ ఉంటుంది యూపీ లాంటి రాష్ట్రాల్లో. కానీ ఎస్ఐఆర్ దెబ్బకి బీజేపీతో పోటీగా సమాజ్వాదీ లాంటి పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయట. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 150,000 మందిని ఇదే పని మీద పెట్టి తొలగించిన ఓట్లని మళ్ళీ చేర్చుకోవడం ఎలాగా, సంబంధిత పత్రాలన్నీ పెట్టి అనే పని మీద సమాజ్వాదీ లాంటి పార్టీలు ఉండేసరికి మనం ఈ ఎస్ఐఆర్ తీసుకొచ్చి ప్రతిపక్షాన్ని తట్టి లేపామా, నిద్ర లేపామా, ఛాలెంజ్ని కొని తెచ్చుకున్నామా అని యోగి మాట్లాడుతూ ఉన్నారు. అంతే కదా, యూపీలో నెక్ టు నెక్ సిచ్యువేషన్ ఉంది. 37 సీట్లు మొన్న పార్లమెంట్లో సమాజ్వాదీ గెలిచింది కదా. మన దగ్గరలాగా పార్లమెంట్ స్థానానికి 7 అసెంబ్లీ సీట్లు ఉండవు, యూపీలో 5 అంతకంటే ఎక్కువ ఉంటాయి. అందుకోసమే 80 లోక్సభ సీట్లు ఉంటే 403 404 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే 37 × 5 వేసుకోండి పోనీ, ఒక 180 190 స్థానాల్లో డామినేట్ చేయగలిగిన కెపాసిటీ సమాజ్వాదీకి ఉంది. అంటే వెరీ క్లోజ్ టు సింపుల్ మెజారిటీ అన్నట్టు. మరి ఇంత పోటీ ఉన్నప్పుడు ఎస్ఐఆర్ అనేది ఛాలెంజే. వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి యాక్టివేట్ అయిపోయారు ఎన్నికలకి ఏడాది ముందే అని యోగి చెప్పడం అనేది యూపీకే కాదు, ఏపీకి కూడా ఒక మెసేజ్. రేపు ఏపీలో గనక ఎస్ఐఆర్ జరిగి ఓట్ల మదింపు గనక జరిగితే తిరిగి వాటిని ఎలా చేర్చాలి, లేదంటే గనక ఎలా డిటర్మైన్ చేయాలి, ఏది క్వాలిఫైడ్ ఓటు ఏది కాదు అని తేల్చుకోవడానికి విపక్ష పార్టీలకి యూపీ ఒక కేస్ స్టడీ అవుతుంది. అది అసలు పాయింట్. ఇక యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టు ఒకవేళ ఈ బీజేపీ ఓటే పోయిందనుకోండి, లెక్కలు ఎంత మారుతాయో చెప్పడం కష్టం. యూపీలో 10 కోట్ల మంది జనాభా ఉంటే 16 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ఈ నెలాఖరికి ఎస్ఐఆర్ పూర్తయ్యే నాటికి ఆ 16 కోట్ల ఓట్లలో ఒక 3 కోట్ల ఓట్లన్నా పోతాయి అని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మరి బీజేపీ ఓటుకు గనక నిజంగానే యోగి చెప్పినట్టు డెంట్ అయితే పార్లమెంట్లో ఫలితాలు వచ్చినట్టే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాతకాలు తారుమారయ్యే అవకాశం
లేకపోలేదు. తెలుసు కదా, యూపీ అంటే కేవలం అసెంబ్లీ ఎన్నిక కాదు, 2029లో ఢిల్లీ జాతకం. అందుకోసమే ఇప్పుడు ఎస్ఐఆర్ ఇన్ యూపీ అనేది ఏపీతో సహా చాలా రాష్ట్రాలకి పొలిటికల్ సిలబస్ అయిపోయింది. మీరేమంటారు ఇంత చూసిన తర్వాత? ఎస్ఐఆర్ ఇంపాక్ట్ మిగతా పార్టీల మీద పడినట్టే బీజేపీ మీద కూడా పడుతుందా యూపీలో? అవకాశం ఉందా అసలు?